నమస్తే, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఈరోజు మన దగ్గరికి బీచ్కుందా నుంచి వాటర్ ప్రూఫ్ మెటల్ డిటెక్టర్ కొన్నిగా కర్ణాటక బార్డర్ బీచ్కుందా నుంచి వచ్చారు. దానికి సంబంధించి ట్రైనింగ్ ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇది 11 ఇంచ్ కాయిల్. మనకి ఇది వాటర్ ప్రూఫ్, నీళ్ళల్లో పెట్టినా కూడా ఏమీ కాదు. ఫస్ట్ వాటర్ ప్రూఫ్ డిటెక్టర్ ప్రపంచంలో. దీన్ని మనము ఇక్కడ వాచర్స్ అయితే 2 పెట్టుకోవాలి. ఇక్కడ ఒక వాచర్, ఇక్కడ ఒక వాచర్, ఒకటి ఎక్స్ట్రా వాచర్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్ట్రా వాచర్ పెట్టండి. కరెక్ట్గా ఈ హోల్లో కూర్చోబెట్టండి. ఇది ఎప్పుడు మీ సైడ్ ఉండాలి. కూర్చోబెట్టిన తర్వాత ఇది దీంట్లో పెట్టండి. ఇటు నుంచి పెట్టాలి, అటు నుంచి పెట్టకూడదు. ఆ హోల్ కరెక్ట్గా దానికి సెట్ అయిందా లేదా చూసుకున్న తర్వాత దాంట్లో గుచ్చేసేయండి. ఇది ఉంటుంది కదా, ఇది ఇక్కడ నుంచి పెట్టాలి. అది లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళకపోయినా పర్లేదు, టైట్ చేసేసుకోండి. అది పెట్టి జస్ట్ ఉండని, ఏం కాదు, అది అలాగే ఉండండి. దీన్ని పెట్టి టైట్ చేసేయండి. సింప్లెక్స్ బీటీ అంటే అంతకుముందు సింప్లెక్స్ వచ్చేది. ఆ సింప్లెక్స్ వచ్చేసేసి మనకు పాత మోడల్, ఇది కొత్త మోడల్ అనమాట. అది మనకు బ్లూటూత్ కనెక్ట్ కావాలంటే సపరేట్గా కంపెనీ నుంచి కొనాలి. ఇది మాత్రం బ్లూటూత్ కూడా మీరు మన ఇంట్లో వాడే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా ఏంటన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక ఆల్రెడీ చెప్పలేదు, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాకైతే ట్రైనింగ్ అయితే ఇచ్చాను కదా, ఆ ట్రైనింగ్లో మామూలుగా ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనిలో కూర్చోండి. ఇట్లా అంటే ఇట్లుంది కదా, ఇది ఓపెన్ అవుతుంది, లాక్ అవుతుంది. ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకొని లోపల పెట్టేసుకోండి. ఫస్ట్ ఇది పెట్టేసుకున్నా, ఇది ఓపెన్ చేసుకో. ఇది కొంచెం పైకి అనుకోవాలి కదా. మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టేసుకుంటే ఇది పెట్టుకోండి. రౌండ్గా చుట్టూ ఇంకా హైట్ పెట్టుకోవాలి. మరి ఇంత తక్కువ ఎట్లా గుంజం పైకి చాలు. మరి ఎక్కువ అంటే పైకి వస్తుంది. ఇప్పుడు దాన్ని రౌండ్గా చుట్టడం వల్ల చెట్లు మొక్కలు ఉంటే మాత్రం ఊడి రాదన్నమాట. ఆ పిన్ను మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇరిగిపోతే మేమైతే వ్యారంటీ ఇవ్వలేం, కంపెనీ కూడా ఇవ్వదు. ఇది మరీ మొత్తం ఎక్కువ తిప్పకుండా, ఇందాక నేను చెప్పాను కదా ఆ పిన్ ఎలా పెట్టాలన్నది. ఈ బ్లాక్ది మాత్రం ఛార్జింగ్ది, బ్లాక్ లేని దాంట్లో పిన్ అది పెట్టాలి. ఆ పిన్ సరిగ్గా పెట్టక చాలామంది ఇరగొడతారు. కాయిల్ అప్పుడు కొత్తది కొనాల్సి వస్తుంది. ఇందాక మీరు ఆల్రెడీ అందుకే ఇచ్చిన చేతికి ఫస్ట్ అందులో బ్లాక్లో కూర్చున్న తర్వాత లోపలికి ఒత్తాలి. ఒత్తిన తర్వాత దాన్ని ఇప్పుడు టైట్ చేసాలి. ఫస్ట్ ప్రెస్ చేసిర్రా, ప్రెస్ చేసిన తర్వాత పెట్టేయండి. వెరీ గుడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, కొంచెం జస్ట్ సపోర్ట్ అంతే. ఇట్లా అండి. ఇప్పుడు ఇది ఉంది కదా, మిషన్ని ఆన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ బటన్ ఒత్తి పట్టుకుంటే మిషన్ ఆన్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఈ బటన్ ఒత్తి పట్టుకొని ఆన్ చేయాలి. ఓకే, ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇట్లా ఒత్తి పట్టుకుంటే ఆన్ అయిపోతుంది. మిషన్ ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో ఇక్కడ చాలామంది అడిగేది, ఇక్కడ 2 ఉన్నాయి ఏంటి సార్ అని అడుగుతారు. 2 బార్లు. ఈ ఒక బార్ వచ్చేసేసి ఇక్కడ ఉంది చూసారా, ఇదేమో ఛార్జింగ్ అనమాట, తక్కువ ఉంటే బ్యాటరీది అనమాట. ఇది మినరల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు బ్లాక్ సాయిల్కి వెళ్ళారు, నల్లరేగడి భూములు, లేదంటే రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు మీకు ఇదంతా ఇట్లా మొత్తం వచ్చేస్తుంది ఫుల్గా, బ్యాటరీ వచ్చినట్టు. అప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం ఇందాక నేను చెప్పినట్టు ఆ సెట్టింగ్ చేసుకోవాలి. అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, సరేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మోడ్స్ ఉన్నాయి చూడండి. ఈ బటన్ వచ్చామనుకోండి, పక్కకు వస్తాం. వచ్చామా 1లోకి వచ్చాం. చెట్లు గడ్డి ఉంటే ఇది పెట్టాలి. మళ్ళీ ఇట్లా పక్కకు వస్తే 2లోకి వస్తాం. ఎక్కువ చెట్లు గడ్డి ఉంటే 2లో పెట్టాలి. మళ్ళీ వచ్చామనుకోండి 3లోకి వస్తాం. సముద్రము నీళ్ళు ఉంటే అందులో పెట్టాలి. మళ్ళీ ఇట్లా వచ్చామనుకోండి ఇక్కడికి వస్తాం. ఆల్ మెటల్స్ అనమాట. ఇది అన్ని మెటల్స్కి ఇది వాడాలి. మనం జనరల్గా ఈ బటన్ వస్తే ఇట్లా వస్తే ఇటు వస్తాం. ఇది జనరల్ మోడ్. ఎప్పుడు కూడా ఈ జనరల్ మోడ్లో పెట్టుకోండి. ఓపెన్ ల్యాండ్, మైదానము, అట్లాంటి దాంట్లో అది పెట్టాలి. తర్వాత ఇమీడియట్లీ గ్రౌండ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఒత్తి పట్టుకొని ఇట్లా పైకి లేపి, చాలామంది బటన్ వచ్చేసి ఇట్లా వదిలేస్తారు చూడండి. ఇక నెంబర్ అట్లాగే ఉంటుంది, ఇంకా ఓదిగా నెంబర్ ఓట్లేదు సార్, మేము మొత్తుతున్న పోట్లేదు సార్ అంటారు. అప్పుడు ఏం చేయాలి, ఈ బటన్ ఒత్తాలి, అప్పుడు పోతుంది.
ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఈ బటన్ ఒత్తి పట్టుకొని ఇట్లా పైకి కిందికి అనగానే నెంబర్ మారగానే వదిలేయాలి. ఇంకా గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయిపోయినట్టే. ఇది ఒత్తి పట్టుకోవాలి, ఇట్లా ఒత్తి వదిలేస్తే నెంబర్ వస్తుంటుంది, అప్పుడు ఈ నెంబర్ ఒత్తాలి. ఇక దాని తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు 0 నుంచి 20 వరకు ఐరన్ అనమాట. ఐరన్ వద్దనుకుంటే ఐరన్ ఆఫ్ చేసుకోవచ్చు. మిషన్ ఎప్పుడు ఐరన్ ఆఫ్లోనే ఉంటుంది. ఐరన్ ఆన్ చేయాలి అంటే ఈ సెట్టింగ్స్ బటన్ ఉందిగా, దీన్ని ఒత్తగానే కిందికి వస్తాం. వచ్చాము ఇక్కడ, దీన్ని ఇక్కడికి తీసుకుని రండి. ఇక్కడికి వచ్చామో మూల బొమ్మ కనిపిస్తుంది. ఓకే, ప్లస్ కానీ మైనస్ కానీ ఒత్తినాం అనుకోండి వైట్ అవుతుంది. వైట్ వచ్చిందంటే మీకు ఐరన్ అన్నది ఆన్ అయినట్టు. ఆఫ్ చేయాలి అంటే మళ్ళీ మైనస్ ఒత్తితే ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇంతే. మనం ఇంకా అట్లా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. తిప్పుకుంటూ వెళ్ళిపోతే మెటల్ పైకి వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది. 0 నుంచి 20 వరకు మీకు ఐరన్ అన్నమాట. ఇందాక ఆల్రెడీ చెప్పాను ఐరన్ ఎట్లా ఆఫ్ చేసుకోవాలి ఏంటి అనేసి. ఇంకా మీరు మనకు సెట్టింగ్స్ తెలియాలి అంటే మీకు అప్పుడప్పుడు సెట్టింగ్స్ మనకు కంప్లీట్గా రావాలి. సెట్టింగ్స్ కింద ఉన్న సెట్టింగ్స్ ఎట్లా ఏంటి అని అడుగుతారు. సెట్టింగ్స్ తెలియాలంటే ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ వస్తాను ఇట్లా కిందికి వస్తాం. కిందికి వచ్చిన తర్వాత ఈ వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ప్లస్ అని వస్తే తగ్గుతాం, మైనస్ అంటే తగ్గుతుంటుంది, ప్లస్ అంటే పెరుగుతూ ఉంటుంది. తర్వాత పక్కకు రావాలి. పక్కకు రావాలన్నప్పుడు ఈ బటన్ వత్తండి. ఈ బటన్ వత్తితే ఇక్కడికి వస్తాం. ఈ బటన్ ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏదైనా మెటల్ వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. కానీ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో కూడా ఇస్తాను. మెటల్ ఏదైనా వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ మనం ఇప్పుడు ఎక్కువ సమయం అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ సెట్టింగ్స్ వద్దండి, కిందికి రండి. దీన్ని ఇలా అని మళ్ళీ ఇక్కడికి రండి. ఈ 3వ బటన్ ఉంది కదా, ఐరన్ ఆఫ్, ఆల్రెడీ చెప్పాను కదా. మళ్ళీ ఇట్లా అనగానే ఇక్కడికి వస్తాం. ఇది వచ్చి ఫ్రీక్వెన్సీ. ఇది కూడా ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు F2లో ఉండనియండి. ప్లస్ అంటే పెరుగుతుంది, ఇట్లా ప్లస్ మైనస్ అంటే ఇట్లా వస్తుంటే పెరుగుతుంటుంది. ఎప్పుడు F2లో ఉండనియండి. మన ఇండియన్ సాయిల్కి F2 అనే సెట్ అవుతుంది. ఇది వరల్డ్లో ఎక్కడైనా మనకు ఈ సీరియల్ నెంబర్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అన్నది. సీరియల్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది చూడండి. మీకు అక్కడ సీరియల్ నెంబర్ కూడా అక్కడ ఉంది. ఇక్కడ కూడా సీరియల్ నెంబర్, దీని కింద కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ ద్వారానే తెలుస్తుంది అది ఒరిజినల్ డూప్లికేట్ అన్నది. చాలామంది కూడా ఫేక్ డిటెక్టర్స్ అమ్ముతున్నారు కాబట్టి అదొకటి చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మీకు చూడండి సెట్టింగ్స్. మళ్ళీ సెట్టింగ్స్లో మళ్ళీ ఇట్లా వస్తాయి. సమయం ఎక్కువైతే అది వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇట్లా అనుకోని ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫ్రీక్వెన్సీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇక్కడ చూశారు కదా, ఇట్లా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కిందికి రావాలి. కిందికి రావాలంటే ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఈ బ్లూటూత్ ఉంది. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి అంటే ఎక్కువ సమయం అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ సెట్టింగ్స్ వత్తండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా లాస్ట్ వరకు రండి. లాస్ట్ వరకు వచ్చిన కిందికి రావాలంటే ఇది వత్తండి. ఇది వత్తితే కిందికి వస్తాం. కిందికి వచ్చిన తర్వాత మీరు ప్లస్సా మైనసా ఒత్తితే మీకు బ్లూటూత్ ఆన్ అవుతుంది. ఆన్ అయిందా లేదా తెలియాలంటే బ్యాక్ వచ్చేనమాట. ఈ సెట్టింగ్స్ వస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఇక్కడ చూడండి బ్లూటూత్ ఆన్ అయిపోయింది. బ్లూటూత్ ఆన్ అయిన తర్వాత మనం ఇంట్లో వాడే బ్లూటూత్ హెడ్ఫోన్స్ ఉంటాయి కదా, వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్స్, దాంట్లో మనకు నోక్తా అని వస్తుంది అనమాట పేరింగ్ చేయాలంటే. నోక్తా అని వచ్చినప్పుడు దానికి పేరు చేసుకోండి. ఓకే, ఒకవేళ పేరు కాలేదంటే సౌండ్ బయటకు వస్తుంది. ఇట్లా సౌండ్ వస్తుందా, ఇట్లా సౌండ్ బయటకు వస్తుంది. సౌండ్ బయటకు వచ్చిందంటే పేరు కాలేదంటే అర్థం. ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసుకోవాలి అంటే మళ్ళీ సెట్టింగ్స్ వత్తి మళ్ళీ ఇక్కడికి రండి. లాస్ట్కి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా వత్తగానే కిందికి వస్తాం. దీన్ని ప్లస్ మైనస్ అనగానే ఇప్పుడు చూడండి వైట్ వచ్చిందంటే ఆఫ్ అయిపోయినట్టు. బ్యాక్ వస్తే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు చూసారు కదా, మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం. దాని తర్వాత కిందికి వచ్చి నెక్స్ట్ పక్కకి రండి. ఇది వైబ్రేట్ అవుతుంది. అంటే మీరు ప్లస్ అని యాడ్ చేసుకున్నాం అనుకోండి, వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా పట్టుకోండి, దీన్ని పట్టుకోండి. వైబ్రేట్ వస్తుందా ఏమన్నా వస్తుందా లేదా, అట్లా వైబ్రేట్ అవుతుంది అనమాట. వైబ్రేట్ వద్దు, వైబ్రేట్ వల్ల బ్యాటరీ డౌన్ అవుతుందంటే వైబ్రేట్ ఆఫ్ చేసుకోండి. మళ్ళీ సెట్టింగ్స్ వచ్చి లాస్ట్కి వచ్చి కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత మైనస్ అని వస్తే వైట్ ఉంటేనే మాత్రం ఆఫ్లో ఉన్నట్టు, బ్లాక్లో ఉంటే ఆన్లో ఉన్నట్టు. పక్కకు రండి. ఇది స్క్రీన్ యొక్క బ్రైట్నెస్. మీకు స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు మీకు తగ్గట్టుగా. ఓకే, మళ్ళీ దాన్ని పక్కకు రండి. ఇది వచ్చేసి నైట్ పూట ఆన్ చేయాలి అంటే ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చినాం అనుకోండి లైట్ వస్తుంది. రాత్రి కింద లైట్ వస్తుంది చూడండి. కింద లైట్ వచ్చిందా మీకు కనిపిస్తుందా, లైట్ వచ్చింది కదా, ఇవ్వండి. ఓకే, లైట్ ఆఫ్ చేయాలి అనుకుంటే మళ్ళీ మీరు ఆ బటన్లోకి వెళ్ళాలి. మళ్ళీ సెట్టింగ్స్ వచ్చి అక్కడికి వెళ్ళండి. మళ్ళీ కిందికి వచ్చి ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు కింద లైట్ పోతుంది చూడండి, లైట్ పోయింది. ఓకే, ఇది అనమాట. ఇది ఫామ్వేర్ అనేసి ఇది మనం ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. మన కంపెనీ వాళ్ళు అప్డేట్ ఇస్తే నోక్తా డిటెక్టర్స్ అని సైట్లోకి వెళ్ళేసేసి ఇంతే సెట్టింగ్స్ అనమాట. ఇంతకన్నా ఏమీ లేదు. ఆపరేటింగ్ అన్నది చాలా ఈజీయే. సైజు మీకు ఈజీగా, అంటే ఏ మెటల్ అయినా సరే, రాయి ఉన్నా రప్పు ఉన్నా కూడా సిగ్నల్ వెళ్తుంది. ఒకసారి ఇట్లా పట్టుకోండి ఇట్లా. అంటే చాలా డిటెక్టర్లు రాయి ఉంటే సిగ్నల్ వెళ్ళవు, అవునా? చాలా డిటెక్టర్లు రాయి ఉంటే సిగ్నల్ పోవడం కష్టం అనమాట. మీరు అలాగే ఉంచండి. సౌండ్ ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు ఇక్కడ నేను అంటే వెనక సైడ్ పెట్టి తిప్పుతున్నా, సౌండ్ వస్తుందా?
రాయి ఉంటే కూడా సిగ్నల్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది, రాయి ఉన్నా రప్పు ఉన్నా. ఇక్కడ సీరియల్ నెంబర్ వెనక సైడ్ ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ తోటి చెక్ చేసుకోవచ్చు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది. ఇంతే సెట్టింగ్స్. మనం ఈ బటన్ ఒత్తి పట్టుకుంటే మళ్ళీ మిషన్ ఆఫ్ అయిపోతుంది. ఓకేనా.